దీపావళి పండగకు ముందే పండగ షాపింగ్ అయితే మార్కెట్లో షురూ అయిపోయింది. ఇక దీపావళి పండుగ అంటే అందరికీ తెలిసిందే క్రాకర్స్. సో గ్రీన్ క్రాకర్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ హెవీ టు హెవీ రష్ ఉన్నారు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ నేను బేగం బజార్ దగ్గర ఉండే ఒక హోల్సేల్ షాప్ దగ్గర ఉన్నా. సో హోల్సేల్ షాప్ అనగానే ఇక్కడ నుంచి తీసుకెళ్లి రీటైల్ వాళ్ళు అమ్ముకుంటారు అనుకుంటా కదా, వాటితో పాటు ఇంట్లలో కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ క్యూ కట్టి మరీ కొనుక్కుంటారు. సో ఒక్కసారి ఆ రష్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే హెవీ రష్ వచ్చే వాళ్ళు కూడా ఏదో చిన్న కవర్సో లేదంటే ఒక చిన్న బ్యాగ్ కాదు, చూస్తుంటే ఎవరి చేతిలో చూసినా రైస్ బ్యాగ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఎందుకు ఇంత క్రేజ్ ఇక్కడ క్రాకర్స్ కొనడానికి నాకు కూడా అనిపించింది. అండ్ రష్ చూస్తే మ్యాక్సిమం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది సండే టైంలో. ఇక ఇప్పుడు దాంట్లో ఒక సగం ఇక్కడ క్రాకర్స్ కొనాలంటే మినిమం 1 గంట వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు పబ్లిక్లో ఇంత క్రేజ్ ఇక్కడ అనేది ఒక్కసారి ఇక్కడ షాప్ వాళ్ళతో మనం మాట్లాడదాం. సో ఎందుకు మీ దగ్గర ఇంత క్రేజ్ పబ్లిక్లో? ఇక్కడ మాది 160 సంవత్సరాల పాత షాప్ ఉన్నది. నేను 6th జనరేషన్. నేను 6th జనరేషన్ ఓన్లీ క్రాకర్ బిజినెస్ లో. నా కొడుకు MBA చేశాడు ఫస్ట్ క్లాస్. ఆయనవి ఈ బిజినెస్ చేస్తున్నాను. మా దగ్గర హోల్సేల్ రేట్లో రిటైల్గా ఇస్తాం మేము. మా దగ్గర చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది. జనాలకి నమ్మకం. ఇక్కడ క్రాకర్స్ కొంటే మంచిగా అందులో సేఫ్టీ క్రాకర్స్ దొరుకుతాయి మా దగ్గర. ప్రతి ఒక్కటి బాక్స్ మీద రాసి ఉంటుంది ఎట్లా కావాలి, ఎట్లా యూజ్ చేయాలి. అందుకోసం జనాలకి మా దగ్గర కొన్నప్పుడు ఎసుంటిది యాక్సిడెంట్ కానీ ఏది కాదు. అది ఒక నమ్మకం ఉన్నది. 160 years నమ్మకం మా మీద కలిగి ఉన్నది జనాలకి. సో హెవీ రష్ కనిపిస్తున్నారు. ఎవరైనా క్రాకర్స్ కొనడానికి పోతే ఒక చిన్న కవరు లేదంటే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని, మీ దగ్గర ఏంటి బస్తాలు తీసుకొని వస్తున్నారు? మేము ఏమంటే వాళ్ళకు గుర్తింపు కోసం మేము కొత్త బ్యాగ్ ఇస్తున్నాము. బ్యాగ్ దానికోసం క్రాకర్స్ వేసి ఇస్తాము. తర్వాత వాళ్ళు వెజిటేబుల్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆ బ్యాగ్స్కి. అందుకోసమే ఇస్తాం. సో మరి ఇంత క్రేజ్ ఉంది కదా, దాదాపు 6వ తరం ఇది క్రాకర్స్ బిజినెస్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ నెలలో టూ ఫెస్టివల్స్ వచ్చాయి. దసరా, దీపావళి ఒకటేసారి వచ్చాయి. ఇంకా చాలా తక్కువ క్రేజ్ ఉన్నది. సపోజ్ మంత్లో ఒకటే ఫెస్టివల్ వస్తే ఇంకా చాలా బిజినెస్ ఉంటుండే. గ్రీన్ క్రాకర్స్ ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ పెరిగింది. మా దగ్గర ఉండేది అంతా గ్రీన్ క్రాకర్స్, నాన్ పొల్యూషన్ క్రాకర్సే ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరంటే 60 years ఆ పేరు కాపాడుకోవడానికి బిజినెస్ చేస్తున్నారు, రష్ కూడా వస్తున్నారు, ఓకే. కానీ మిగతా షాప్స్లలో మనం చూస్తుంటే హ్యాబిట్ ఇన్సిడెంట్ మీకు తెలిసి ఉంటుంది. సో మిగతా వ్యాపారులకు ఏం సజెస్ట్ చేస్తున్నారు? అంటే దీపావళి క్రాకర్స్ కేవలం సంపాదన కోసమైనా సేఫ్టీ కూడా ఉండాలా? సేఫ్టీ మనం బిజినెస్ చేస్తుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సేఫ్టీ చూడాలి. ఆ తర్వాతనే మనం బిజినెస్ చేయాలి. మా దగ్గర సేఫ్టీ మెజర్స్ చాలా ఉన్నాయి. మా దగ్గర గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, మీద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నాయి 20,000 లీటర్స్ది. మళ్ళీ మా మనుషులు బౌన్సర్స్ ఉన్నారు 10 మంది చూస్తూ ఉంటారు. ఎవ్రీ కస్టమర్కి చెక్ చేసి లోపల దుకాణంలో పంపిస్తారు. మరి మిగతా వ్యాపారులకు కూడా, మిగతా బిజినెస్ చేసే వాళ్ళు క్రాకర్స్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే కేవలం లైసెన్స్ తీసుకునే అంత వరకు ఉండే కాన్షియస్ బిజినెస్ విషయంలో ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. ఏ వస్తువు ఎట్లా పెట్టాలి, ఎలక్ట్రిఫై ఎట్లా చేయాలి, ఇట్లా అయింది. ఇప్పుడు మాకన్నా ఎక్కువ మంచిగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో సంప్రదం చేసి బిజినెస్ చేయాలి. వితౌట్ అలా నాలెడ్జ్ లేక చేస్తే ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది. సో మరి వాళ్ళ ఈసారి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి నెక్స్ట్ టైం లైసెన్స్ అప్లై చేసుకుంటే ఏం చెప్తారు మీరు? ఎక్స్పీరియన్స్ వాళ్ళకే లైసెన్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఎవరికంటే వాళ్ళకి లైసెన్స్ ఇస్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఒక్కసారి మనం కస్టమర్ రష్ చూస్తే చూడ హెవీ టు హెవీ రష్, ఈవెన్ కౌంటర్ దగ్గర కూడా అదే రష్ మనకు కనిపిస్తుంది అనమాట. సో పండగ కంటే ముందే సేల్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ పర్చేస్ చేసే వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాము. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, సపోజ్ ఏదైనా క్రాకర్స్ తీసుకోవాలంటే చిన్న కవర్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం హెవీ బ్యాగ్స్లో తీసుకొని పోతున్నారు. ఎంత అయిందన్న బిల్? ఎంత అయింది బిల్? 296. ఎక్కడి నుంచి వచ్చారు? तेलुगु नहीं नहीं, किधर से आए आप? गिर महाराष्ट्र। क्रैकर्स कैसे है इधर? परचेस करना कैसे लग रहा है आपको इधर? अच्छा लग रहा है. बजट में है? हाँ बजट में. సో బడ్జెట్ షాపింగ్ ఇక్కడ జరుగుతుంటది అనమాట. సో అందుకనే హెవీ క్రౌడ్ మనకు ఉంటుంది. ఒకసారి మనం కస్టమర్స్తో కూడా ఇంకొంతమందితో మాట్లాడదాం. అండ్ రెగ్యులర్ కస్టమర్స్ అనేవాళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. అండ్ కేవలం ఇప్పుడు బేగం బజార్ ఉంది కాబట్టి నియర్ బై సరౌండింగ్ వాళ్ళు మాత్రమే కాదు, చాలా దూరం నుంచి అంటే చంద్రాయన్ గుట్ట కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, ఇట్లా చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటుంటారు. అయిపోయిందా క్రాకర్స్? ఏమేమి తీసుకున్నారన్న? నేను మిర్చి తీసుకున్నా, లడీలు తీసుకున్నా, షార్ట్స్ తీసుకున్నా,
बच्चे एक बड़ा लिस्ट दिए आपको ఇచ్చిన పిల్లలు కానీ తీసుకోలేదు ఇంకా మటీరియల్ లేదు. ఎంత అయింది మరి బిల్లు 4300. ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే ఎంత అవుతుంది నేను ఎప్పుడు ఇక్కడే పర్చేజ్ చేస్తాను ఎవ్రీ ఇయర్. రేట్స్ ఎట్లా ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే పర్లేదు బడ్జెట్ లో ఉంటుందా బడ్జెట్లో ఉంటుంది, మన బడ్జెట్లో ఉంటుంది. సో ఇదన్నమాట బడ్జెట్ క్రాకర్ షాపింగ్ సంబంధించిన రష్ ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్ లో చాలా క్రాకర్ షాప్స్ కూడా ఇట్లే ఉన్నాయి. సో పండుగకు ముందే పర్చేసెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ దట్టు ఈవినింగ్ టైమ్స్ లో అయితే హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ క్రాకర్ షాప్ కి సంబంధించి అండ్ క్రాకర్ పర్చేసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.